శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమంత్ శర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. మీ మాటకు ఎదురు ఉండదు. కొంతమంది రాజకీయ నాయకుల పరిచయాల ద్వారా మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. అందరూ కూడా మిమ్మల్ని అనుసరించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కూడా చేసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. హోమాది క్రతువులు చేయడం వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ఏవైనా సరే స్థలాలు గాని, పొలాలు గాని అమ్మేవారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు లాభాలు ఆర్జిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకోవడంతో మరి వారు మీరు వారి మందరం పొందడం ద్వారా మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తవుతాయి. గతంలో ఏవైనా బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకుంటే మళ్ళీ తిరిగి వారితో ఒకసారి చర్చిస్తే ఆ యొక్క పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న ఉద్యోగస్తుల వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షా సమయంలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏమైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల బాగునే ఉంటుంది. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయుంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ మాటకు ఎదురు ఉండదు. కొంతమంది రాజకీయ నాయకుల పరిచయాల ద్వారా మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ఇక ఈ నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా 2వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 7వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 25వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యాలు తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యాలు తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి గురువుగారిని గానీ, లేదా మీ ఇంటి పురోహితుడిని గాని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.